భద్రాచలంలో దర్శనం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అయితే పర్ణశాలకైతే బయలుదేరామనమాట. సో, పర్ణశాలలో ఎక్కువ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. బట్ పర్ణశాల కూడా చాలా బావుంది. పర్ణశాలలో సీతారాముల ఉన్న ఇల్లు ఉంటది కదా! పాక లాంటిది. సో, ఆ పాక దగ్గర అండ్ రావణాసురుడు సీతమ్మని ఎలా ఎత్తుకుపోయాడు, ఆ ప్లేస్ అంతా చాలా బావుంది. మంచిగా అనిపించింది. బట్ వీడియోస్ అక్కడ అలో లేదు గైస్. తీసేవాళ్ళు తీస్తున్నారు గానీ ఏమైనా ఫోన్ గుంజుకుంటారు అనేసి నేనైతే ఏం తీయలేదు. పర్ణశాల బయటైతే చాలా గ్రీనరీ ఉంది కొండల్లాగా. సో, అక్కడ నది కూడా ఉందనమాట. అందులో కొన్ని స్టీమర్స్ ఇట్లా నడుస్తా ఉన్నాయి. ఎక్కుదాం అనుకున్నాం బట్ అక్కడికే లేట్ అయిపోయింది. నెక్స్ట్ పర్ణశాలకి దగ్గరలో ఉన్న సీతావాగ్ అయితే వెళ్ళాం. సీతావాగ్ దగ్గర అయితే 9 గుర్తులు ఉన్నాయన్నమాట. సీతమ్మ ఆరేసిన చీర, వాళ్ళు ఆడుకునే గేమ్స్ అండ్ రాముడు కూర్చునే సింహాసనం ఇలాంటి గుర్తులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే నాకైతే గోదావరి మూవీ సమ్ ఫీల్ ఉంటది కదా, సో ఆ ఫీల్ అయితే వచ్చింది. సీతావాగ్ కూడా చూసాక చిరు అరుణాచలం అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది అండ్ అక్కడ మోక్ష మార్గం కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి మంచి ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేసి వచ్చాం. సో ఇలా మా భద్రాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, సో మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి తప్పకుండా. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ భద్రాచలం సిరీస్ అయితే నచ్చుతున్నాయని అయితే అనుకుంటా ఉన్నాను. సో అంతే మరి.